ఒక స్త్రీ ఒకరోజు నిండా గాయాలతో వచ్చింది. తలకు గాయం, భుజానికి గాయం, చేతులకు గాయం, రక్తం కారుతూ ఉందన్నమాట. నేను ఏమైందమ్మా, ఏంది ఇట్లా వచ్చినావు, ఏంటి అంత గాయాలు కనబడుతుంది ఏంటి, ఏం చేయాలమ్మా, బుద్ధి లేని పని చేసినా అన్నది. ఒప్పుకున్నది నా దగ్గర. ఏమైంది, ఏం బుద్ధి లేని పని చేసినా? అమ్మ నాకు మంచి ఉద్యోగం ఉన్నది, భర్త చనిపోయినాడు, నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసిన, నాకు 55 ఏండ్లు ఇప్పుడు. ఒకడు వచ్చి అన్నాడు నేను నీకు తోడుంటా అని చెప్పేసి దానికి వచ్చే నెల జీతం మొత్తం లాక్కునేదంట. వీడు తాగి తందనాలు, ఎంత మంచిగా ఉంది కదా వీని ఐడియా. తాగి తందనాలాడి దాన్ని దిక్కులేని స్త్రీగా చేసి, పోనీ పైగా అది వండిస్తే తిని కడుపు, వీని భార్య పిల్లలు ఉన్నారు, దీని రాబడి కావాలని ఎక్కువ పెట్టి వాడు మరి ఏం చేసినట్టే పైగా అనుభవించిండు. పోనీది వాడు వచ్చినాడు, ఈమె వండి పెట్టింది, డబ్బులు ఇచ్చింది, కానీ పైగా కొట్టడం ఏంటి, తాగి వచ్చి చిత్తక బాధడం, డబ్బు లాగేసినాడు. మరి వండి పెట్టాలా, చెడ్డ బూతులు తిడతాడు, పైగా కొడతాడు. అప్పుడు నేను అన్నా నీకు ఏం అవసరం ఇది? దేవుని మార్గము తొలగిపోతే బుద్ధిహీని వీపుకి ఏం పడుతుందట? ఎన్ని దెబ్బలు? మీరు చాలా తెలివైన వాళ్ళు నిజంగా. అనేక దెబ్బలు, బుద్ధిహీని వీపుకు అనేక దెబ్బలు తగులుతుంది. తగిలింది. నేనన్నాను వాక్యంలో ఇట్లుందమ్మా, బుద్ధిహీనరాలి వీపుకి ఏం తగిలింది? దెబ్బలు తగిలింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పి ఆమెకు గాయాలన్నీ మంచిగా నూనె పెట్టి ప్రార్థన చేసి ఆమెను ఆదుకొని పంపించినాను. అంటే చూడండి, ఇలాంటివి జరుగుతుందండి. మోసపోకండి స్త్రీలారా. మీకు ఎవరో మీకు ఆదుకుంటారని, ఎవరి మీదనో ఆనుకుంటే మీకు ఉపశమనం కలుగుతుందని. 100% you are going to be defeated. Not 1%, 2% or 90%. 100% you are bound to fail in life. పరపురుషుడు నీకు ఆశ్రయం అవుతాడా? వాడు కట్టుకున్న భార్యను మోసం చేస్తే మరి నిన్ను ఉద్ధరిస్తాడా? నీ నుండి ఏదో ఆశిస్తున్నాడు వాడు. అందుకే అలాంటి జోలికి పోకూడదు.